హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో అయితే. దానికి కావాల్సింది బనానా 2, మిల్క్, శనగగింజలు, కొంచెం కొబ్బరి. చూడండి, కొబ్బరిని అయితే మనం ఇలా క్రష్ చేసుకోవాలి. మార్నింగ్ టైం లేకుండా తినడానికి హడావుడిగా వెళ్ళిపోతాం కదా, దానికన్నా మనం ఇది తీసుకొని పిల్లలకి పెట్టినా కూడా కానీ మనం సన్నగా ఉన్న వాళ్ళు లావు ఎక్కుతారు తిన్నారంటే. లావు ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, వెయిట్ గెయిన్ అయితే అవరు. కానీ హెల్దీ ఫ్రూట్స్ దీంట్లో మనకి కొబ్బరి, ఇంకా కొబ్బరి మిల్క్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నా కానీ టైం ఉంటే ఇంకా బెస్టే. దీంట్లోకి మళ్ళీ బెల్లం, తేనె, ఫ్రూట్స్, ఇంకే ఫ్రూట్స్ ఉన్నా మీ ఇష్టం. తినేవాళ్ళు ఉంటే ఈ మిక్సింగ్ ఏ ఫ్రూట్స్ కావాలని మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే బనానా అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే మార్నింగ్ బనానాతో ఇలా అయితే నేను చేసుకున్నాను. మీకైతే చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా బనానాని అయితే ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. బనానా కట్ చేసుకుని బౌల్కి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి, బెల్లము, మీకు స్వీట్ మీకు ఎంత జాస్తి తినడం ఉంటే మీరు జాస్తి వేసుకోండి. మేమైతే కొంచెం జాస్తి తింటాం కాబట్టి 2 స్పూన్లు 3 స్పూన్లు బెల్లం వేసుకున్నాము. కొబ్బరి 2 స్పూన్లు, శనగగింజలు పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. మీకు శనగగింజలు పౌడర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే కూడా అవాయిడ్ చేయొచ్చు. ఫ్రూట్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మిల్క్ లేకపోయినా కూడా అలానేది కూడా తినచ్చు, బాగుంటుంది. కానీ మిల్క్ వేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి అన్నీ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇవన్నీ ఉంటే మనకి హెల్తీ బాగుంటుంది. అన్నీ ఒక యాడ్ చేరిపోయినట్టుగా మిల్క్, బనానా అన్నీ ఉంటుంది కదా మనకి. కొబ్బరిలో అంటారు కొబ్బరి తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది, ఆ నొప్పి వస్తుందని. కొబ్బరి ఎంత హెల్తీ అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్.